రిపోర్ట్ అయ్యే రేప్ కేసెస్లో, ఐ మీన్ సెక్షువల్ అసాల్ట్ అనుకోండి, సెక్షువల్ అబ్యూస్ అనుకోండి, వాటిలో చాలా కూడా చట్టం ప్రకారము మైనర్ ఎలోప్ అయితే ఆటోమేటిక్గా మనము కిడ్నాప్ రిజిస్టర్ చేయాలి, అమ్మాయిని మనం వెతికి పట్టుకోగానే రేప్ రిజిస్టర్ చేసేయాలి, పోక్సో. ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతుంది పోక్సోకి, అంటే చైల్డ్ రేప్ కింద కన్వర్ట్ అవుతుంది మైనర్ అవుతే. మా భాషలో అది టెక్నికల్ రేప్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రొమాంటిక్ రిలేషన్షిప్. చాలా పెద్ద చర్చ జరుగుతోంది, ఈవెన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ స్థాయి వరకు కూడా దీన్ని మనం రేప్గా పరిగణించాలా లేదా అని. కానీ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ చూస్తే ఇప్పుడు మాకు రిపోర్ట్ అయ్యే 10 కేసుల్లో దాదాపుగా 5 వరకు 6 వరకు ఇవే ఉంటాయి. ఇన్ 10, 6 ఆర్ మైనర్ ఎలోప్మెంట్స్ విచ్ గెట్ కన్వర్టెడ్, అంటే రొమాంటిక్ రిలేషన్స్. ఆ అమ్మాయికి పరిపక్వత లేక వెళ్ళి ఉంటుంది, 2 విల్లింగ్ కానీ సెక్షువల్ యాక్ట్లో కమిట్ అయిపోయి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని ఒక్కసారి ఆ యాక్ట్లో కమిట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అబ్యూస్కి గురి అయినట్టే. ఎందుకు గురి అయినట్టు అంటే ఆటోమేటిక్గా తను వల్నరబుల్. అవును, రేపొద్దున ఆమె బాడీ, ఆమె మైండ్ అంతా కూడా దోచుకోబడింది అన్నది వాస్తవం. అవును. అలాంటప్పుడు నేను దాన్ని టెక్నికల్ రేప్ అని లేదంటే ఎలోప్మెంట్ అని నా భాషలో నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి కూడా ఏం చెప్తుందంటే నేను విల్లింగ్గా వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమవుతుందంటే అదే పర్పెట్రేటర్, అంటే ఎవరైతే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడో అతన్ని పెళ్లి చేసుకునేట్టుగా చిత్రీకరించబడుతుంది. ఎందుకంటే మళ్ళీ లేదు అనుకోండి, రీవిక్టిమైజ్ అయిపోతుంది సమాజంలో. ఈ అమ్మాయి మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి క్యారెక్టర్ లేదు, ఫలానా వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేస్తున్నారంటే అదే అబ్బాయికి లొంగిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళతో జీవనం గడపలేక ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 1 year or 2 years వాళ్ళకి తెలిసిపోతుంది, వితిన్ మంత్స్ తెలిసిపోతుంది చాలా వరకు ఇది రాంగ్ డెసిషన్ అని. ఆ రాంగ్ డెసిషన్ అని తెలుసుకునే లోపలే మనం ఏం చేయాలంటే లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ శిక్ష ఏం పడుతుంది, ఇలా వెళ్ళిపోవడము తప్పు అని చెప్పడం కంటే చట్టరీత్యా తప్పు అన్నది అబ్బాయికి చెప్పడం మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము చట్టం ఎందుకు ఇలా నిర్దేశించబడింది, చట్టం ఎందుకు మనం రూపొందించుకున్నాము, వాట్ ఈజ్ చట్టం అంటే ఏంటి, మనకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో దానికి అనుగుణంగానే చట్టం వస్తుంది. కరెక్ట్. అంటే ఇది మనం చైల్డ్ రేప్ కింద రిజిస్టర్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా చట్టం ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి వల్నరబుల్, ఆ అమ్మాయి విక్టిమ్ అనే చెప్తుంది. కానీ సొసైటీ అలా ఎందుకు తీసుకోవటం లేదంటే మనము ఆ అబ్బాయి వైపు, తర్వాత సమాజంలో అమ్మాయి నష్టపోతుంది అన్న దానికంటే కూడా అబ్బాయికి శిక్ష పడుతుంది, ఇది శిక్షార్హత కలిగినది, ఇది నేరము అన్నది మనం ఎక్కడ కూడా పాపులరైజ్ చేయలేకపోతున్నాం. అవును. అది చేసిన రోజు మీరు చెప్పినట్టు అమ్మాయి అంటే నేను విక్టిమైజ్ అయిపోయాను అని అనుకోకపోవచ్చు, అనుకునే రోజులు తగ్గుతాయి. నేను తెలియకుండా నేను చీట్ అయ్యాను అని చెప్పగలుగుతుంది. కరెక్ట్, కరెక్ట్. అండ్ చీట్ అవ్వబడింది అమ్మాయి అనే సమాజం అనాలి, కానీ అమ్మాయి తప్పు పని చేసింది అనడము సమాజంలో పరిపక్వత లేకపోవడం కంటే కూడా మనం సోషల్ స్టాండర్డ్స్ ఇంకా పెంచుకోవాలి, చట్టాన్ని గౌరవించాలి, చట్టం ఎందుకు చేసుకున్నాం మనం అన్నది అవగతం కావాలి. కానీ ఈ చట్టాల పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ తీసుకురావడానికి పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్న రేంజ్లో లేదా ఈ పోలియో డ్రాప్స్ విషయంలో ఈ 2 విషయాల్లో మాత్రం చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు మ్యామ్. అలాగే ఈ చట్టాల విషయంలో కూడా ప్రతి ఛానల్, ప్రతి మీడియా లేదా ఈ తప్పు చేస్తే ఇది మీకు శిక్ష అని ఒక యాడ్ ఎలా అయితే మనం రన్ చేస్తామో దీన్ని కూడా అదే స్థాయిలో ఒక పోలియో చుక్కలకు మనం ఎంత చక్కగా వర్క్ చేసామో అలా ప్రతి ఒక్కళ్ళు తమ వంతు బాధ్యతగా చేస్తే బెటర్ ఏమో, జనాల్లోకి వెళ్తుందేమో అని అనిపించింది మ్యామ్ నాకు. ఖచ్చితంగా. అంటే చట్టాన్ని ఎంత ఖచ్చితంగా అమలు చేస్తామన్న దాని మీద కూడా బట్టి దానికి ప్రాచుర్యం లభిస్తుంది. కరెక్ట్. ఎంత ఖచ్చితంగా శిక్షలు పడతాయి అన్న దాని మీద బట్టి సమాజంలో ప్రాచుర్యం లభిస్తుంది. 3 నేను ఎంత సొసైటీలో
ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనం ఎందుకు చేసుకున్నాం, మనం డ్యూటీస్ రైట్స్తో పాటు డ్యూటీస్ కూడా ఉన్నాయి. అవును, బాధ్యతలు కూడా యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఆ డ్యూటీస్ కూడా ఉన్నాయి అని గుర్తించడానికి కొంత ఎడ్యుకేటెడ్ క్లాస్, తర్వాత చదువుకున్న యువత, వాళ్ళు ఎప్పుడైతే డ్యూటీ మైండెడ్ అవుతారో, అంటే అది విద్యా వ్యవస్థలో మీ డ్యూటీస్ ఇవి అని మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీలో, తర్వాత ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడు, పోలీస్ చెప్పాడు అంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆగిపోవాలి అంటే నాలోని డ్యూటీ కాన్షియస్నెస్ ఆ పెరిగే రోజు ఎప్పుడు అది పెరుగుతాయి. ఈ 3 జరిగితే మీరు చెప్పినట్టు ఆ 3 కంబైన్ చేసి మనం ప్రచారం చేయగలిగితే, చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అందరికీ చట్టం అనే దాని మీద గౌరవము పెరుగుతుంది, తర్వాత చట్ట అమలు కూడా ఈజీ అవుతుంది. మ్యామ్, ఇందాక మీరు మాట అన్నారంటే రేప్ కేసెస్లో ఈ అమ్మాయి మైనర్ అయ్యి ఉంటే కనుక ఈ అమ్మాయి తెలియక జరిగింది అనేది ఒకటి. అదే పరిస్థితి అబ్బాయి కూడా ఉండుండొచ్చు కదా. ఇన్ కేస్ అబ్బాయి కూడా అదే ఏజ్ లో ఉండుంటే, ఒకవేళ 19-20 ఏళ్ల లోపలనే అబ్బాయి ఉండుంటే పరిస్థితి ఏమిటప్పుడు? అవును, మైనర్ బాయ్ అయితే అది ఓపెన్ కోర్ట్ లో ఏం జరగదు. ఓపెన్ కోర్ట్ లో జరగదు, అరెస్ట్ కూడా కాబడరు. ఇట్ విల్ బి రైట్, ట్రయల్ కూడా మైనర్ లాగానే జరుగుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు మా ఇంట్లో జరిగిన, మా అపార్ట్మెంట్ లో జరిగిన ఇష్యూ మీతో షేర్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో ఒక అమ్మాయి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కింద సర్వెంట్ క్వార్టర్ లో ఉంటుంది. వాళ్ళ ఇంటికి మొన్న వర్షాలు వచ్చే చూసారా, 3 రోజులు కంటిన్యూస్ గా వర్షాలు వచ్చిన రోజు రాత్రి 11ంటికి వాళ్ళ ఊరు నుంచి, కర్ణాటక నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు. వాళ్ళు వర్షంగా ఉంది కదా అని ఆ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేయనిచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు, వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఎగ్జామ్కి ఏదో వచ్చామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత పోలీసులు వచ్చారు. కర్ణాటక నుంచి యూనిఫామ్ లో పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే కింద వాచ్మెన్ అడిగారు, సోన్స్ వాళ్ళు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు, ఈ పేర్లు వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని అడిగితే చెప్పారు, ఇక్కడ మా సర్వెంట్ నెంబర్ అది చెప్పారు. వచ్చారు, ఇదే ఇంట్లో స్టే చేశారా అంటే అవునున్నారు. వీళ్ళు విషయం ఏంటి, ఆ అమ్మాయి 8th క్లాస్ చదువుతోంది, ఆ పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి కర్ణాటక నుంచి పారిపోయి వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్కి. వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చంటే నిజమేమో ఒకే ఊరు వాళ్ళు కదా అని చెప్పి వీళ్ళు నైట్ స్టే చేయించారు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, ఆ అమ్మాయి కనీసం ఫిజికల్ గా ఇంకా అసలు మెచ్యూర్ అవ్వలేదు, ఈ అబ్బాయి ఏదో చేశాడు కాబట్టి ఈ అమ్మాయికి డేట్ స్టార్ట్ అయిందన్న విషయం వాళ్ళు అంటున్నారు పేరెంట్స్. పోలీసులు ఏమనుకుంటున్నారు, అసలు ఇదంతా క్రైమ్ జరిగిన ప్లేస్ ఇదే అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఏమంటారు, మా ఇంట్లో సర్వెంట్ ఏముంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారమ్మా, ఇదిగో ఫోన్ కాల్ ఉంది చూడండి కావాలంటే. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది మేము ఇక్కడికి వచ్చామని, ఆ అబ్బాయి చెప్పాడు మేము ఇక్కడికి వచ్చాము, రాత్రి ఇక్కడ ఉన్నామని. బట్ కానీ అసలు అక్కడ నిజమేం జరిగిందో ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలియాలి. బట్ అల్టిమేట్లీ నిజానికి ఇంత మైనర్ పిల్లలు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వచ్చేసి ఇలాంటి పిల్లలకు మీరు ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మ్యామ్? ఆ అమ్మాయి 8th క్లాస్ కానీ అతను మేజర్ కదండి, ఇంటర్మీడియట్ చదువుతాడు, 19 సంవత్సరాలు. ఒక 8వ తరగతి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయితో వచ్చింది అనగానే ఆటోమేటిక్గా అది పొంతన లేదు కదా. అంటే ఎగ్జామ్ కోసం వచ్చాము అంటే కూడా ఒకటి పొంతన లేదు, 2 ఏం ఎగ్జామ్ అన్నది కొంత ఎంక్వైరీ చేయాలి. అన్నింటికి మించి వాళ్ళు వచ్చారు అనగానే ఆ అమ్మాయో అబ్బాయో వాళ్ళకి తెలిసి ఉంటది, వాళ్ళ ఊరు కాబట్టి ఇమీడియట్ గా పేరెంట్స్ తో ఎంక్వైరీ చేసుకోవాలి. అదొక్క ఫ్యాక్ట్ పోలీస్ కి చెప్పి ఉంటే, లైక్ మేము వాళ్ళు నిన్న రాగానే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇలా వచ్చిందని అడిగాము, కనుక్కున్నాము, వాళ్ళు మాకు తెలియదు ఇక్కడికి వచ్చారా అనగానే అలర్ట్ అయిపోయేవాళ్ళు, ఆటోమేటికలీ అలర్ట్ అయిపోయి. అంటే ఆ లిటిల్ కాన్షియస్నెస్ కి చదువు అక్కర్లేదు కదండి, కామన్ సెన్స్ చాలు. ఇప్పుడు మీ అమ్మాయో మా అమ్మాయో 8వ తరగతి అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే పోలీస్ కి ఇట్ ఈస్ అ బిగ్ కేస్. అవును, డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ కేస్. ఇమ్మీడియట్ గా ట్రేస్ చేయాలి, ఎందుకంటే 8th క్లాస్ గర్ల్ అండ్ వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళారో మాత్రమే తెలియదు. కాబట్టి వీళ్ళు వచ్చినప్పుడు చెప్పి ఉంటే బాగుండేది. మనం ఏం చెప్పగలము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటాను, అలా వచ్చిన వాళ్లకు నువ్వు యూ హ్యావ్ గివెన్ షెల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ. కరెక్ట్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ల్యాక్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ సొసైటీ. అబ్సల్యూట్లీ. ఆ మాత్రం డ్యూటీ, ఆ మాత్రం ఇంగితం ఖచ్చితంగా మనకు ఉండవలసిందే. ఇమ్మీడియట్ గా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, షీస్ ఏ మైనర్, అంతే. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో
అది చేయడానికి ఏ అవేర్నెస్ అక్కర్లేదు. మినిమం వాల్యూస్, మినిమం అండర్స్టాండింగ్, మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ దట్ ఏ గర్ల్, ఒక అమ్మాయి వేరే రాష్ట్రం నుంచి వచ్చింది అనగానే మనమైతే మన ఎవరైనా అలా తెలియకుండా మన ఇంటికి వచ్చేస్తే ఎవరైనా సరే ఇమ్మీడియట్ గా ఏమవుతారు, ఒక నిమిషం ఆశ్చర్యపోతారు. చెప్పే వచ్చావా ఫస్ట్ వర్డ్, ఇమ్మీడియట్లీ వీల్ ఆస్క్ ద పేరెంట్స్ ఎస్ ఆర్ నో. అవును, అది చేసి ఉంటే అయిపోయింది. నిజం. నో క్రైమ్, ఇమ్మీడియట్లీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, వీళ్ళని ఏమీ తప్పు పట్టేవాళ్ళు కాదు, అండ్ వీళ్ళు ఇంకొకరికి ఎగ్జాంపుల్ సెట్ చేసేవాళ్ళు. అవును, అంతే. ఈ రోజుల్లో